గుడ్డలు ఓడదీపిచ్చి ఆడ పడేసి వెళ్ళారమ్మా. ఉమ్, ఇది పాలన, ఇది మీ అధికారం మీకు ఇచ్చింది ఎందుకేనా? ఆయన నిన్న 2 అంశాలు అసెంబ్లీలో చెప్పారు. ఒకటి చంద్రయ్య పాడి మోశాను అన్నారు, ఉమ్, రెండోది కోడెల గారి ప్రస్తావన చేశారు. ఉమ్, ఈ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా ఈ 2 అంశాల గురించే నేను మాట్లాడతాను. ఉమ్, చంద్రయ్య అది కేవలం వాళ్ళ అన్నదమ్ముల గొడవల్లో అతను చనిపోతే ఉమ్, దానికి జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ అను, లేకపోతే నేను చంపేస్తామని ఇది కట్టుకథలు సృష్టించి రాజకీయం చేసింది నిజమా కాదా? ఉమ్, కోడెల చనిపోయింది, ఆయన మీద ఏదో ఫర్నిచర్ కేసు పెట్టారని మనస్తాపంతో చనిపోయారు అన్నారు. ఆయన మనస్తాపంతో చనిపోయింది నిజమే. మనస్తాపం ఎందువల్ల అంటే ఆ ఆరోపణలు ఆయన మీద వచ్చినప్పుడు కనీసం నువ్వు ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి, ఆయన కలవటానికి కూడా ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, అదేవిధంగా మిగతా నాయకులు హుకుం జారీ చేశారు. వరలరామయ్య గారు అయితే కోడెల శివప్రసాద్ లాంటి వాళ్ళు మన పార్టీలో ఉండటం దుర్మార్గం అని చెప్పి, దురదృష్టకరం అని చెప్పేసి ఆయన కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఉమ్, ఇటువంటి దానికే మనస్తాపానికి ఆయన చనిపోయింది కానీ నిజమైతే మీరు పెద్ద హత్య చేశారంటారు ఎన్టీ రామారావు గారిని. ఎందుకంటే మేము కోడెల శివప్రసాద్ ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో ఓడించాం. ఉమ్, ఎన్నికల్లో గెలిచి వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారికి, ఉమ్, ముఖ్యమంత్రిగా 226 సీట్లు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మీరు అధికారం నుంచి దించేసి ఆయన స్థాపించినటువంటి పార్టీకి అధ్యక్షుడి హోదాను కూడా లాగేసుకుంటే మానసికంగా కుంగి ఆయన చనిపోయాడు. మరి ఆయన మీరు హత్య చేసినట్టేనా? ఉమ్, మేము ఆరోపించొచ్చా ఆయన హత్య చేశారని? ఉమ్, ఇది ఈ శాంతి భద్రతల విషయాన్ని వాళ్ళు మేము విఫలమయ్యామని మీకు పదవులు ఇచ్చారు. ఉమ్. మీరు మళ్ళీ మేమేదో తప్పు చేసామని చెప్పడానిక మీరు అధికారంలోకి వచ్చింది? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానిక వచ్చింది? నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఏ ఒక్క అంశాలను మీరు స్వాగతిస్తున్నారా? ఓకే, కోడల విషయాన్ని ఈ విషయాన్ని ప్రస్తావించారు, రఘురాం విషయం కూడా ప్రస్తావించారు. నిన్న అసెంబ్లీలో ఎవరెవరి మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయో, ఎన్నిసార్లు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారో, ఎన్నిసార్లు జైలు తీసుకెళ్లారో, ఎన్నిసార్లు 41A ఇచ్చారో, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా చెప్పున్నారు. ఏ ఏ పార్టీకి సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారనేది కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తున్నారు. అసెంబ్లీలో దాదాపుగా ఒక 10 to 15 మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నుంచున్నారు. కేసులు ఉన్న వాళ్ళు నుంచోండి అంటే ఆయన చెప్పిన వరకు చెప్పి ఇంకెంతమంది ఉన్నారు, ఇంకా అయిపోయిన తర్వాత మా మీద ఉన్నాయి కేసులు, మా మీద ఉన్నాయని చెప్పి అంటుంటే ఒకసారి నుంచోండి అంటే అందరూ నుంచినటువంటి సిచ్యువేషన్ 10-15 మంది మినహా దాదాపుగా. ఇప్పుడు దానికి కూడా నేను చెప్తానమ్మా 10,350 ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టారన్నారు. అంటే ఒక ఆరోపణ చేసేటప్పుడు 4 వేళ్లు మన వైపు ఉంటాయి అనేది కూడా చూసుకోవాలి. 2014 నుంచి 2019 వరకు 12,484 అట్రాసిటీ కేసులు ఎస్సీల మీద చంద్రబాబు హయాంలో పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉల్టా కేసులు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఉల్టా కేసులు ఒక ఎంపీ, చిత్తూరుకు చెందినటువంటి ఎంపీ, అక్కడ మిథున్ రెడ్డి గారు తన నియోజకవర్గానికి పర్యటనకు వస్తే అతని మీద రాళ్లు దువ్వి అతని మీదే కేసు పెట్టారే, వాటిని ఉల్టా కేసులు అంటారు. ఇప్పుడు నుంచోమంటే 11 మంది కూడా నుంచుంటారు. గెలిచిన వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి 11 మంది మీద ఆల్రెడీ కేసులు పెట్టేశారు. కేసులు పెట్టడంలో మాజీ సీఎం పక్కన పెట్టిన మిగతా 11 మంది మీద కేసులు ఉన్నాయా? ఏమంటున్నానంటే మీరు ఇంతకు ముందు చెప్పున్నారు 1,000 మనం చూపిస్తే 3,000 మనకి చూపిస్తాయని చెప్పి. అదే విషయాన్ని ప్రస్తావిస్తే మీరు 11 మంది ఎమ్మెల్యేల మీద కూడా కేసులు ఉన్నాయంటున్నారు. అసెంబ్లీకి వచ్చుంటే మరి నుంచునే వారేమో, అసెంబ్లీకి రావట్లేదు కదా, మరి ఇవాళైనా వస్తారేమో. ఢిల్లీ నుంచి వచ్చారు కాబట్టి అసెంబ్లీకి రావాలని మేము వచ్చాము. వచ్చిన వెంటనే ఈ ప్రోగ్రామ్ మేము అంతకు ముందుగానే షెడ్యూల్ డిజైన్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్, దాన్ని వాయిదా వేసుకోదలుచుకోలేదు. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారు. ఖచ్చితంగా వస్తారు. ప్రజల తరఫున ఉంటాము, పోరాడతాము. ప్రజల తరఫున ఖచ్చితంగా పోరాటాలు మేము చేస్తాము. ఈ కేసులు మా మీద పెడతారనేది మేము ఊహించిందే. మేము కొత్తగా మేమేమి జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను ఒక కొత్త విషయం కూడా విన్నాను ఆశ గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి పాత కేసుల్లోనంట ఆయన జైలుకు పంపేటటువంటి పరిస్థితి లేదంట. అందుకని కొత్త కేసులు ఏ విధంగా పెట్టొచ్చో దాని మీద ఒక లీగల్ కమిటీని వేసాడంట చంద్రబాబు నాయుడు గారు.
నన్నే 53 రోజులు ఈయన జైల్లో పెడతాడా, ఈయన ఎట్టా పెట్టాలో చూద్దాము అని చెప్పేసి కమిటీని వేశాడంట. అది నాకు అందినటువంటి సమాచారం. అంటే వీళ్ళకి పరిపాలన మీద దృష్టి లేదు. ఒకటండి ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి గారు, 2 వదిలేశారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకటి గతంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసు అరెస్ట్ చేశారని చెప్పి టీడీపీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడారు. 53 రోజులు జైల్లో ఉంచారని చెప్పి. ఒకవేళ ఈ విధంగానే ఈ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా గతంలో ఉన్నటువంటి కేసులకు అరెస్ట్ చేయలేం కాబట్టి కొత్త కేసులు అరెస్ట్ చేసే విధంగా తీసుకొస్తే ప్రజలు చూస్తూ ఉంటారు కదా. 5 years కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. చెప్పారమ్మా, నేను అనేది కూడా అదే. ప్రజలు అంతిమ నిర్ణేతలు. మీరు సో నేను చూపించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంతా కరెక్టే అంటారు మీరు. ఒకటి క్లారిటీగా చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, నేను రెండు అడుగుతున్నా. ఒకసారి నన్ను క్వశ్చన్ చేయనివ్వండి. ఫస్ట్ నుంచి నన్ను క్వశ్చన్ చేయకుండానే మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు. ప్లీజ్ నన్ను ఒక క్వశ్చన్ చేయనివ్వండి. ఎందుకంటే నేను 2 ప్రశ్నలు అడుగుతున్నా. ఒకటి, నిన్న చూపించినంతా కూడా వాస్తవమేనా గత 5 సంవత్సరాలు జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ సంబంధించి? మరొకటి, నిన్న చంద్రబాబు సీఎం హోదాలో ఒక కామెంట్ చేస్తున్నారు, ఎవరు ఎన్డీఏ కూటమి నుంచి దయచేసి ఎవరు ఈ విధంగా దాడులకు పాల్పడొద్దు, మళ్ళీ చెప్తున్నాం, మీకు ఏదైనా ఉండొచ్చు కానీ పక్కన పెట్టండి, ఏదైనా ఉంటే మా వరకు తీసుకురండి, ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కానీ అని చెప్పి దాదాపుగా సమయంలో 4-5 సార్లు రిపీట్ చేసినటువంటి సిచ్యువేషన్. దాన్ని స్వాగతిస్తున్నారా? 2 questions ఆన్సర్ చెప్పండి. ఆశా గారు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ యొక్క సూచనని నేను స్వాగతిస్తున్నాను. కానీ ఆలస్యం అయింది అంటున్నాను. ముందుగానే అధికారంలోకి వచ్చిన మీ అధినేత సీఎం గా ఉన్నప్పుడు ఎప్పుడైనా కామెంట్ చేశారండి? ఈ విధంగా సుధాకర్ చనిపోతున్నప్పుడు గానీ ఇది గానీ బహిరంగంగా ఈ విధంగా వచ్చి లేదంటే అసెంబ్లీ వేదిక వినండి, మేము అదే విధంగా బహిరంగంగా ఎక్కడ అసెంబ్లీలో వాళ్ళు చేసినటువంటి తప్పులేంటో, మేము చేసినటువంటి ఒప్పులేంటో మేము చెప్పాము. ఈ చంద్రయ్య విషయం కూడా ఇప్పుడు నేను కొత్తగా చెప్పింది కాదు. దాడులకి పాల్పడద్దు, హింసాత్మక ఘటనలు చేయొద్దు, రెచ్చగొట్టే విధంగా వెళ్ళొద్దు అనే కామెంట్స్ ఏ రోజైనా అదే నేను అనేది ఏంటంటే, అసత్యాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి దానికి అందమైన పేరు పెట్టుకుంటే, ఇప్పుడు 1 గంటలో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ మీడియా వాళ్ళందరినీ పిలిచి, బహుశా మీరు కూడా వెళ్ళి ఉంటారు అక్కడికి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయబోతా ఉన్నారు. శాంతి భద్రతల పరీక్ష ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 నుంచి 24 వరకు ఎట్లా ఉన్నాయి, ఈ 45 రోజులు ఎలా ఉంది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయబోతా ఉన్నారు. బహుశా మీ విలేకరులు కూడా వెళ్ళి ఉంటారు అక్కడికి. 1 గంట తర్వాత దాని మీద మనం మాట్లాడుకుందాం. తాడేపల్లిలోనే జరుగుతుంది ఆ కార్యక్రమం. 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న వారి ఫిగరు, హత్యలు జరిగిన వాటి ఫిగరు, వెళ్ళిపోయినటువంటి వారి ఫిగరు, ఇవన్నీ కూడా ఏదైతే హోమ్ మినిస్టర్ కూడా అడుగుతూ ఉన్నారు కదా, ఆ లిస్ట్ ఇవ్వండి మేము యాక్షన్ తీసుకుంటామని. ఆ లిస్ట్ వేళ ఏమన్నా రిలీజ్ చేస్తారేమో చూద్దాం. మొన్న ఎగ్జిబిషన్ వల్ల కాదు కానీ. ఒక నిమిషం అండి, మిగిలిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గుడ్ మార్నింగ్ అండి నాగేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్ అమ్మా ఆశా గారు. ఫస్ట్ నాకు వచ్చిన డౌట్ అండి, డిబేట్ లో ఉన్న మిగతా పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఒక చిన్న డౌట్ సార్, నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఇంతకు ముందు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రస్తావన ఎత్తారు. సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు ఒక కామెంట్ చేస్తున్నారు, ఎంపీగా రఘురామ్